గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి టాపిక్ బాగా వైరల్ అయ్యింది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నాడని నిన్న సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఒక వార్త తెగ వైరల్గా మారింది. నేషనల్ మీడియా కూడా దీనిపై కథనాలు టెలికాస్ట్ చేసింది. విషయం ప్రభాస్ వరకు వెళ్లటంతో ఆయన తన టీం చేత వెంటనే మీడియాకి ఒక ప్రకటన విడుదల చేయించారు. కొంతకాలం క్రితమే ప్రభాస్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెళ్లి గురించి మీడియాలో ఒక ప్రచారం జరగటం మా దృష్టికి వచ్చింది. ప్రభాస్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని, పెద్దమ్మ శ్యామలాదేవి పెళ్లి పనులను చూసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. దయచేసి పుకార్లు నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభాస్ వయసు ప్రస్తుతం 45 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా ఆయన పెళ్లి చేసుకోపోవటంపై సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు చేస్తున్నారు. ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కానీ, వ్యాపార రంగానికి చెందిన అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవటం లేదు. తన స్వగ్రామం అయినటువంటి మొగల్తూరు గ్రామానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ సన్నిహితుడు రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో కూడా చెప్పాడు. అయినప్పటికీ మీడియాలో ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. ప్రభాస్ పెళ్లి జరిగే వరకు ఇలాంటి రూమర్స్కి అడ్డుకట్ట వేయటం కష్టమేనేమో. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏ రోజు ఏ మూవీ సెట్స్లో ఉన్నాడో చెప్పలేని పరిస్థితి. సినిమా కోసం ఒక యంత్రంలాగా పనిచేస్తున్నాడు. అందుకే పెళ్లికి ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే ఆయన సందీప్ వంగ తెరకెక్కించే స్పిరిట్ చిత్రానికి షిఫ్ట్ అవుతాడు. ఈ 3 సినిమాలు పూర్తయ్యే వరకు ఆయన పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితులు కనిపించటం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఇకపోతే రాజాసాబ్ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ఉగాది కానుకగా మూవీ టీం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. త్వరలోనే టీజర్ని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్.